మా ఇంటి మీదన పోలీసులు వాచ్ పెట్టారు. మా అమ్మ నాన్నల్ని బెదిరించారు అంటూ అభిజిత్ దుప్కే చెప్పుకొస్తుంటే, మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ కావాలన్నదే నువ్వు కదా! మీ అమ్మా నాన్నల్ని ముందు పెట్టిందే నువ్వు కదా! అని చెప్పేసేసి అభిజిత్ దుప్కేని విదేశీ జర్నలిస్ట్ అడిగాడు. ఆ సందర్భంలో మా అమ్మా నాన్నల్ని అబ్యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది. దీని మీద కేసు పెడతంటే పట్టించుకోవట్లేదు పోలీసులు అని చెప్పుకొచ్చాడు. వెంటనే ఆ ఫారెన్ జర్నలిస్ట్ అడిగాడు. మీరే కదండీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమ్మతో సహా తిడితే, వాళ్ళ అమ్మని గురించి కూడా కారు కూతలకొస్తే, అబ్యూజింగ్ అనేటటువంటి దాని మీద కేసులు ఉండకూడదన్నారు అంటే, అది రాజకీయ నాయకులకి నాకు వర్తించదు కదా! అన్నాడు. దానికి విదేశీ జర్నలిస్ట్ అదే అడిగాడు. మీరే కదా చెప్పింది. మీ పార్టీ వాళ్ళే కదా చెప్పింది. మీ పార్టీ అమ్మాయిలు, అబ్బాయిలే కదా చెప్పింది. మేము ఇక రాజకీయాల్లోకొచ్చినట్టే రాజకీయ పార్టీని నడుపుతాం. దేశహితం కోసం అని చెప్పి. అంటే మీరు రాజకీయాల్లోకొచ్చేసాక మీరేమో ఎదుటి వాళ్ళని అబ్యూజ్ చేయొచ్చు. ఆ అబ్యూజ్ చేస్తే తప్పు కాదు. మిమ్మల్ని అబ్యూజ్ చేస్తే తప్పు. మీ ఇంట్లో వాళ్ళని అబ్యూజ్ చేస్తే తప్పు అంటే సమాధానం లేదు. ఇది వరుసగా అతను ఇంత సిల్లీగా వ్యవహరిస్తున్నాడు. కానీ అతను హీరోగా చూపించే ప్రయత్నం మాత్రం సోషల్ మీడియా సాక్షిగా నడుస్తూనే ఉంది.